కర్ణాటకలోని బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా హస్తం పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లపై రాజకీయ దుమారం చెలరేగింది. బ్యానర్పై భారతదేశపు తప్పుడు మ్యాప్ ను ప్రదర్శించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఆ మ్యాప్ ఒక నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమెరికా బిలియనీర్ జార్జ్ సోరస్ కు చెందిన సీక్రెట్ సర్వీస్ నుంచే ఆ మ్యాప్ కాంగ్రెస్ పార్టీకి అంది ఉండొచ్చన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సై చిన్ ప్రాంతాలు లేకుండా భారత మ్యాప్ ను ప్రదర్శించడాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏమిటో, ఎటువంటి శక్తులతో ఆ పార్టీ చేతులు కలిపిందో అందరికీ తెలిసిపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఆ బ్యానర్లను తమ పార్టీ అధికారికంగా పెట్టలేదని, ఎవరో పార్టీ కార్యకర్తలు పెట్టి ఉండొచ్చని స్పష్టం చేసింది. बीजेपी कर्नाटक की तरफ से एक ट्वीट जारी होता है जिसमें भारत के नक्शे में पाक अधिकृत कश्मीर और अक्साई चिन्ह गायब दिखता है. आप लोग इसको जाके चेक कर सकते हैं. ट्विटर पे कई बार इन्होंने इससे पहले भी किया है. डिलीट करने का प्रयास किया गया, कुछ ट्वीट्स डिलीट भी किए गए थे. और महत्वपूर्ण बात यह है कि महात्मा गांधी की फोटो के साथ लगा है. तो इसलिए आज के इस अवसर पर मैं अपनी वेदना व्यक्त करना चाहता हूं कि ये वो भारत देश है क्या इसी के लिए जिसके लिए राणा प्रताप ने घास की रोटी खाई थी, इसके लिए शिवाजी ने जान की बाजी लगाई थी, जिसके कारण रण में कूदी रानी लक्ष्मीबाई थी, जिसके कारण भगत सिंह ने फांसी गले लगाई थी, जिसके कारण गुरुपुत्रों ने अपनी जान लुटाई थी, और जिस भारत मां के टुकड़े करते तुमको लाज न आई थी, उस भारत मां की यह छवि तुमने आज दिखाई है. अब इससे एक बात बहुत साफ हो गया है कि भारत को छिन्न भिन्न करने का स्वप्न देखने वाले शक्तियां, भारत को तोड़ने का ख्वाब देखने वाली ताकतों के साथ कांग्रेस के गठजोड़ की तस्वीर अब एकदम साफ हो गई है. भारत को छिन्न भिन्न करने वाली शक्तियों के साथ कांग्रेस की दुरभिसंधि का चित्र इस मानचित्र के साथ बिल्कुल साफ हो गया है. और यह बात हम केवल किसी एक आधार पर नहीं कह रहे हैं. कांग्रेस ने निरंतर इससे पूर्व भी भारत के नक्शे के साथ इसी प्रकार की छेड़छाड़ की है. 24 अक्टूबर 2024 को कांग्रेस की सबसे बड़ी सहयोगी दक्षिण भारत में डीएमके ने अपने ट्वीट में, आप देखिए पुनः एक बार, पाक अधिकृत कश्मीर और अक्साई चिन्ह गायब है. उसमें बीजेपी कर्नाटक की तरफ से एक ट्वीट जारी होता है जिसमें भारत ఇక కర్ణాటకలోని బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా హస్తం పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్ పై రాజకీయ దుమారం చెలరేగింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, రాజ్యసభలో బీజేపీ నుండి ఫైర్ బ్రాండ్ గా పేరొందిన సుధాంశు త్రివేది ఈ రోజు ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కర్ణాటకలో బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లపై రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపైన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా సుధాంశు త్రివేది వివరిస్తూ 2014లో ఇంతకు ముందు కూడా ఇండియా మ్యాప్ కు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ పార్టీ ఎలా విధంగా ప్రవర్తించిందో కూడా తను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే శశి థరూర్ కూడా దక్షిణాదికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శశి థరూర్ పైన కూడా ఆయన ఫైర్ అయ్యారు. బ్యానర్ పై భారతదేశపు తప్పుడు మ్యాప్ ను ప్రదర్శించారంటూ కూడా సుధాంశు త్రివేది ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఈ మ్యాప్ ఒక నిదర్శనమని అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. అమెరికా బిలియనీర్ జార్జ్ సోరస్ కు చెందిన సీక్రెట్ సర్వీస్ నుంచే ఆ మ్యాప్ కాంగ్రెస్ పార్టీకి అంది ఉండొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. గడిచిన కొద్ది రోజుగా కూడా మనం చూస్తున్నామట, పార్లమెంట్ లో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇటు ప్రతిపక్షాలు, ఇటు అధికారిక పార్టీ ఒకరినొకరు పరస్పరంగా కూడా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా పార్లమెంట్ సెషన్, వింటర్ సెషన్ ప్రారంభంలోనే అదానీ వ్యవహారంలో అటు ఒక మాకని కూడా రాహుల్ గాంధీ అదానీ ఫోటో పెట్టుకొని కూడా తోటి ఎంపీలతోని బయట తీసుకోవడం, అదే మాకని చేయడం, అనంతరం కూడా పార్లమెంట్ లో చాలా డ్రామా జరిగిన విషయం తెలిసిందే. ఒక ఒడిశాకు చెందిన ఒక సీనియర్ మోస్ట్ ఎంపీని రాహుల్ గాంధీతో ఎడడం, ఆయన కింద పడిపోవడం, అనంతరం కూడా బీజేపీ ఎంపీలు వెళ్లి
కంప్లైంట్ ఇవ్వడము ఇదంతా కూడా చూసాము. అయితే జార్జ్ సోరోస్ ఎవరైతే ఉన్నారో దాంట్లో జార్జ్ సోరోస్ మొత్తం భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలి, బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా బీజేపీ ఎంపీలు అలాగే కేంద్ర మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సోనియా గాంధీ కూడా జార్జ్ సోరోస్ కి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే జార్జ్ సోరోస్ కు చెందిన సీక్రెట్ సర్వీసెస్ నుంచే ఈ మ్యాప్ కాంగ్రెస్ పార్టీకి అంది ఉండొచ్చని కూడా సుధాంశు త్రివేది ఈ రోజు ఆరోపించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అక్సై చింద్ ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ ని ప్రదర్శించడాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ అజెండా ఏమిటో, ఎటువంటి శక్తులతో ఆ పార్టీ చేతులు కలిపిందో అందరికీ తెలిసిపోయిందంటూ కూడా సుధాంశు త్రివేది విమర్శించారు. అయితే బీజేపీ ఆరోపణలు కాంగ్రెస్ ఖండించింది. ఆ బ్యానర్లతో తమ పార్టీకి అధికారికంగా పెట్టలేదని, ఎవరో పార్టీ కార్యకర్తలు పెట్టి ఉండొచ్చని స్పష్టం చేస్తోంది. అయితే దీనిపైన కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎవరో కార్యకర్తలు పెట్టి ఉండొచ్చని స్పష్టం చేస్తున్నప్పుడు కార్యకర్తలు ఎలాంటి ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఎలాంటి బ్యానర్లు పెడుతున్నారు అనేది ఇన్ఛార్జ్లకి కనీస బాధ్యత ఉండదా అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కాదు, సెక్యులరిస్ట్ పార్టీ అంటూ కూడా వ్యంగ్యంగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా యంగ్స్టర్లు అయితే సంధిస్తున్నారు. స్పందన.